హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను నేత్ర పాప రోజంతా ఏం తింటుంది అండ్ వాట్స్ అ డైలీ రొటీన్ అనే వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. సో నౌ దట్ నేత్ర ఇస్ 2 years ఓల్డ్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తన ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ తన డైలీ రొటీన్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ యూజువల్ డైలీ లేచిన వెంటనే తనని ఫ్రెష్ చేసేసి తనకి హెయిర్ కోమ్ చేస్తున్నాను. ఇప్పుడు తన హెయిర్ అయితే కొంచెం పెరిగిపోయింది, అంటే మరీ పోనీకి రావట్లేదు, కానీ ఇలా క్లిప్స్ పెడితే అయితే కొంచెం బాగానే ఉంటుంది. బట్ తను ఉంచుకోదు, కొద్దిసేపు అట్లా నా ముచ్చటికి అలా పెడతాను. ఒక హాఫ్ అన్ అవర్లో తను తీసేసి ఆ క్లిప్స్తో ఆడుతూ ఉంటుంది అనమాట. హాయ్ నేత్రా, గుడ్ మార్నింగ్. నేత్ర సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు, ఇక్కడ చెప్పు, ఫోన్లో చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. స్టాండ్ అప్. సే గుడ్ మార్నింగ్. నేత్ర తన మార్నింగ్ మసాజ్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. మసాజ్ అంటే ఏం లేదు, నేను తనని ఫేస్ వాష్ చేయించిన తర్వాత తనకు మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడే ఫేస్ పైన లైట్గా మసాజ్ చేస్తూ ఉంటాను. సో తను ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే రోజు తనే నాకు గుర్తు చేస్తుంది, అమ్మ మసాజ్ అని. సో ఇంకా ఇప్పుడు నౌ దట్ మనం ఫ్రెష్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి రెడీ. సో బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు నేత్ర డైలీ ఒక చిన్న ప్రేయర్ చెప్తుంది అనమాట. ఐ లవ్ యూ చామీ, బ్లెస్ మీ చామీ, బోచే కిస్ పెట్టు చామీకి. సో అదనమాట మా చిన్న ప్రేయర్. ఎవ్రీడే మర్చిపోకుండా తనకి ప్రేయర్ చేపిస్తాను. దట్స్ ఓకే, తను ఏం చెప్పకపోయినా నేను చెప్పింది రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తన బ్రేక్ఫాస్ట్కి అయితే నేను తనకి డైలీ సీరియల్స్ అలవాటు చేశాను. సో 2 years వచ్చినప్పటి నుంచి తనకి సీరియల్స్ ఇస్తున్నాను. సో నేనైతే ఈ 3 సీరియల్స్ని తనకి డే బై డే బేసిస్లో ఇస్తానన్నమాట. ఒకటి చీరియోస్, ఇంకొకటి రీసెస్ పఫ్స్, ఇంకోటి క్యారమెల్వి. సో ఇవన్నీ బ్రెడ్ టోస్ట్ అనమాట, క్యారమెల్ది. సో దీని అన్నిట్లో వైటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి, లైక్ ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. సో మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేత్ర ఏం తినేది కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు కూడా తనకు బనానా లేకపోతే ఎగ్స్ అలాగే ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఇవి అలవాటు చేసుకున్నాక తనకైతే బాగా నచ్చుతుంది, ఇష్టంగానే తింటుంది. సో ఇది ఈరోజు అయితే తనకి రీసెస్ పఫ్స్ ఇచ్చాను. ఆల్ 3 సీరియల్స్ తను ఎంజాయ్ చేసుకుంటూనే తింటుందన్నమాట. అండ్ తన ఫీడింగ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఏవైనా సాలిడ్స్ ఉంటాయి కదా, లైక్ ఎగ్స్ అనుకోండి, బనానా అనుకోండి, నట్స్ అనుకోండి, ఫ్రూట్స్. సో ఇలాంటివి తను తినడానికి ఇష్టపడుతుంది. అండ్ ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ ఆర్ అన్నము ఇట్లాంటిది మాత్రం మోస్ట్లీ నన్నే తినిపించమంటుంది అనమాట. నేను ఐఎమ్ మోర్ హ్యాపీ తనకు తినిపించడంలో, బికాజ్ మళ్ళీ ఇట్లాంటి టైం రాదు. ఇంకొక 2 years హార్డ్లీ తినిపిస్తాం, తర్వాత తినిపిస్తా అన్న వాళ్ళు తినిపించుకొనివ్వరు. సో అందుకని ఈ టైంలో అయితే ఎక్కువ మేమిద్దరం బాండింగ్ టైం లాగా ఆడుకుంటూ, రైమ్స్ పాడుకుంటూ ఇట్లా చాలా ఎంజాయ్ చేస్తాము. సో ఆఫ్టర్ తను బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత ఇప్పుడు తన టీవీ టైం యూజువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తూ ఉంటుంది. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడే పెడతాను. ఏంటమ్మా ఆ కవర్ కింద పడింది, పైన పెట్టు, నాకు థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఆడుకున్నావా? నేత్రమ్మా ఏం చేస్తున్నావు? నీ బేబీకి కిస్ పెట్టు. కోమ్ చేస్తున్నావా? ఏది చెయ్యి,
బేబీ హెయిర్ కోమ్ చేయి, హెయిర్ కోమ్ చేయి, హెయిర్. ఓ భలే కోమ్ చేస్తున్నావు నాన్న. ఏంటమ్మా? హ్యాండ్సా? బేబీ హ్యాండ్స్ అవి? బేబీ ఐస్ ఏవి? ఓకే. బేబీ నోస్ ఏది? ఓకే. బేబీ లిప్స్ ఏవి? ఓకే. బేబీ ఇయర్స్ ఏవి? ఓకే. బేబీ హెయిర్ ఏది? ఓకే. బేబీ లెగ్స్ ఏవి? గుడ్ జాబ్. బేబీ టమ్మీ ఏది? టమ్మీ. ఓ గుడ్ జాబ్. బాగుంది కదా. ఓకే నేత్ర బాబా బ్లాక్ షిప్ చెప్పమ్మా. ఎస్ చెప్పు నాన్న. ఫుల్ కూర్చుంది కానీ నువ్వు రైమ్స్ చెప్తే అందరు చూస్తారంట, నిన్ను అందరు చూస్తారంట, టీవీలో పెడతా కదా. నువ్వు రైమ్స్ చెప్పు మరి. ఓకే ఏం చెప్తావు? బాబా వద్దు, ఇంకేం రైమ్ చెప్తావు చెప్పు. ఇది చెప్తావా? డెక్ ద హాల్స్ విత్ There's the season to be jolly. మంచి చెప్పాలి నాన్న, నీకు చాలా రైమ్స్ వచ్చు కదా. మరి కూర్చోపెడతాలే, నువ్వు రైమ్స్ చెప్తావా? యూజువలీ అయితే చాలా చాలా బాగా చెప్తుంది, బట్ ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తామో మరి తను కాన్షియస్ అయిపోతుందో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వీడియో ఆన్ చేయగానే చెప్పడం అయితే మానేస్తుంది. బట్ అదర్వైజ్ చాలా చాలా రైమ్స్ వచ్చు, అంటే ఇంకా క్లియర్గా ప్రొనౌన్స్ చేయదు కానీ తను ఏం పాడుతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే లంచ్ టైం అరౌండ్ 1 to 1:30 మధ్యలో తనకి లంచ్ పెడతాను. సో లంచ్కి అయితే మోస్ట్లీ నేను రైస్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను, అండ్ కర్రీ నేను ఏది ప్రిపేర్ చేస్తే అది తనకు తినిపించడానికి ట్రై చేస్తాను. సో మోస్ట్లీ అన్ని వెజిటేబుల్స్ తింటుంది, కొన్ని తినకపోతే ఎప్పుడైనా నేను దాంట్లో దాలో ఏదో ఒకటి యాడ్ చేసి పెడతాను అనమాట. అండ్ అగైన్ నేత్రకి నేను ఎక్కువ స్వీట్స్ వీక్ డేస్లో ఇవ్వకుండా ఉండడానికే చూసుకుంటూ ఉంటాను. స్వీట్స్ అంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇట్లాంటివి అనమాట తనకి చాలా ఇష్టము, బట్ ఇంకా వన్స్ ఇన్ అ వైల్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఇంకా తన న్యాప్ టైం 2 to 4 ఆ టైంలో పడుకుంటుంది. ఏమైంది నేత్ర, లేచినవా? గుడ్ జాబ్. అయిపోయిందా నిద్ర? అయిపోయిందా? ఇప్పుడు ఏం చేసినావు? ఎక్సర్సైజా? ఎక్సర్సైజ్ చేసుకుందామా? ఓకే లెట్స్ గో. గీరుకుందమ్మా. నీ పాండా ఏదమ్మా? ఏది నీ పాండా? లేదా? ఎక్కడ పడేసినావు? ఉంది. ఏం తింటావమ్మా? బనానా తింటావా? ఓకే పద, ఇస్తా పద. ఎందుకు అట్లా చూస్తున్నావు? విలన్వా నువ్వు? విలనా? ఓకే పద. సో తను ఈవినింగ్ టైం లేచిన వెంటనే నేనైతే ఫస్ట్ తనకి ఫ్రూట్స్ ఆఫర్ చేస్తాను. సో ఇంట్లో ఏది ఉంటే అది, యాపిల్, బనానా, గ్రేప్స్ ఏదైనా. బట్ ఈరోజు అయితే మీరే విన్నారు కదా, తను లేచిన వెంటనే తనే బనానా అని అడిగింది. సో తనే తింటా అని అన్నప్పుడు నేను ఇలా బనానా స్లైసెస్ చేసి ఇస్తాను. సో తను తింటుంది. తనకి ఒకవేళ కొన్ని తినిన తర్వాత ఒక్కొక్కసారి నన్ను తినిపిమంటది. ఈరోజు అదే జరిగింది, నన్ను తినిపిమనింది. సో ఇంకా నేనే తినిపిస్తున్నాను రిమైనింగ్. సో
ఇప్పుడైతే టైం 6 అవుతుంది. తను బనానా 4:30కి తినింది. సో మధ్యలో 1.5 hour గ్యాప్ ఇచ్చి ఇప్పుడు తనకి ఎగ్స్ ఇచ్చాను. ఎవ్రీడే 2 eggs కంపల్సరీ ఇస్తాను నేత్రాకి. సో మిగిలిన ఫుడ్ రైస్ అట్లా తినకపోయినా నేను పట్టించుకోను, కానీ డైలీ మిల్క్, ఎగ్స్, ఫ్రూట్స్ ఇవైతే తన డైట్లో ఉండేలాగా చూసుకుంటాను. అండ్ తను కూడా చాలా ఇష్టంగా తింటుంది ఎగ్స్. సో ఎగ్స్ కూడా తన ఓన్గానే తింటుంది అనమాట. సో ఇట్లా చాప్ చేసి ఇచ్చేస్తే తను ఇష్టంగా హ్యాపీగా ఆడుకుంటూ తినేస్తుంది. ఫోక్ వద్దు అంటున్నావు, ఫోక్తోనే తింటారు అది. అయ్యో, ఒక్కొక్కటి తినమ్మా. అండ్ ఈరోజు డిన్నర్కి అయితే నేత్ర దోశ తింటుంది. సో మేము ఏమి తింటే డిన్నర్లో తనకు అదే ఇవ్వడానికి ట్రై చేస్తాను. లైక్ మోస్ట్లీ రైస్ పెడతాను, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే రైస్ తినదు ఆర్ కర్రీ ఏదైనా మధ్యాహ్నం సరిగ్గా తినలేదు అన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ థింగ్స్ లైక్ ఉప్మా అట్లాంటివి ఇస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే దోశ తినింది. గమ్మీ ఏం తింటున్నావు? గమ్మి తింటున్నావా? ఓకే. ఓకే నేత్ర, గుడ్ నైట్ చెప్పేసే అందరికి. గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. కిస్ పెట్టు. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్ చెప్పు. Love you all. See you soon. Bye bye. సో తన డిన్నర్ అయిపోయిన తర్వాత చాలాసేపు ఆడుకొని 9 o'clock తన బాత్ టైం. సో బాత్ చేసేసి రాగానే తనకి మల్టీవైటమిన్స్ ఇస్తాను. సో అది తినేస్తుంది. తనకి ఇవ్వగానే ఎంత హ్యాపీ అయిపోతుందో మీరే చూస్తున్నారు కదా. గమ్మీస్ ఇవ్వగానే అసలు ఫుల్ డాన్స్లు వేస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో ఇదండి నేత్ర డైలీ రొటీన్ అండ్ వాట్ షీ ఈట్స్ ఇన్ ఎ డే. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.